అందరికీ నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ముంబైలోని జేజే మార్గ్ అనగానే ఆ మధ్య అబ్దుల్లా డొకాడియా కుటుంబంలో జరిగిన ఒక ఆకస్మిక విషాదం, ఆ తర్వాత పుట్టుకొచ్చిన ఎన్నో వదంతులు నిజంగా పెద్ద గందరగోళాన్నే సృష్టించాయి. అసలు ఆ ఘటన వెనక దాగియున్న వాస్తవాలు ఏంటి? కేవలం భోజనం తర్వాత తీసుకున్న పండ్ల వల్లే ఒక కుటుంబం మొత్తం ఎలా కన్నుమూసింది అనేదానిపై పూర్తి స్పష్టతను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఒక సాధారణ పుచ్చకాయ ఏకంగా ఒక కుటుంబాన్నే బలి తీసుకోగలదా? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. భోజనం తర్వాత తిన్న ఆ పండ్లవల్లే నలుగురు ప్రాణాలు కోల్పోయారని మొదటందరూ గట్టిగా నమ్మారు. అప్పట్లో ఎక్కడ చూసినా ఇదే వార్త. కాని తెరవెనుక అసలు జరిగిన కథ వేరే ఉంది. మొదటి భాగం ముంబై విషాదం, ఒక సంతోషకరమైన కుటుంబ వేడుక ప్రాణాంతకంగా ఎలా మారింది. రెండవ భాగం ఆకస్మిక అనారోగ్యం. ఏప్రిల్ 25న అసలేం జరిగింది? ఆ రాత్రి అసలేం జరిగిందో ఒక్కసారి చూద్దాం. సాయంత్రం వేళ బంధువులు స్నేహితులతో కలిసి ఇంట్లో ఒక పార్టీ జరిగింది. అంతా చాలా సంతోషంగా గడిచింది. అందరూ వెళ్ళిపోయాక సరిగ్గా రాత్రి 1 గంట సమయంలో అబ్దుల్లా, ఆయన భార్య నస్రీన్, పిల్లలు ఆయిషా, జేనెబ్ కలిసి మిగిలిన బిర్యానీని తిన్నారు. ఆ తర్వాత డిజర్ట్గా కొన్ని పుచ్చకాయ ముక్కలు కూడా తీసుకున్నారు. అంతా బాగానే ఉంది కదా అనుకునే లోపే తెల్లవారుజాముకల్లా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ నలుగురికి విపరీతమైన వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వారు తీసుకున్న ఆ ఆహారమే వారి పాలిట శాపంగా మారిందా అనే అనుమానాలు ఇక్కడే మొదలయ్యాయి. పరిస్థితి క్షణక్షణానికి ఎంతలా క్షీణించిందంటే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే వాళ్లని అత్యవసర చికిత్స కోసం జేజే ఆస్పత్రికి పరుగులు తీయించారు. కాని దురదృష్టవశాత్తు ఆ కుటుంబంలోని నలుగురు సభ్యులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే కన్నుమూశారు. ఇంత త్వరగా ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం చూసి అధికారులు, పోలీసులు కూడా మొదట షాకయ్యారు. బహుశా ఇది తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ ఏమో అని మాత్రమే వాళ్లు ప్రాథమికంగా అంచనా వేశారు. మూడవ భాగం షాకింగ్ పోస్ట్మార్టం. ఫుడ్ పాయిజనింగ్ ఒక రసాయన మిస్టరీగా ఎలా మారింది? అసలు కథ ఇక్కడే ఒక ఊహించని మలుపు తిరిగింది. పోస్ట్మార్టం నివేదిక రాగానే ఆ ఫలితాలు ఒక అతి పెద్ద కెమికల్ మిస్టరీని బయటపెట్టాయి. అధికారులు ఊహించిన దానికి, వాస్తవంగా లోపల జరిగిన భయంకరమైన రసాయన దాడికి మధ్య ఉన్న తేడా ఇది. సాధారణ ఫుడ్ పాయిజనింగ్ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది కదా, అప్పుడు అంతర్గత అవయవాల రంగు మారదు. కాని తీవ్రమైన రసాయన విషప్రయోగం జరిగినప్పుడు ఆ విషం శరీరంలో వేగంగా వ్యాపించి లోపడి అవయవాలన్నీ పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయి. ఈ కేసులో ఖచ్చితంగా జరిగింది ఇదే. ఆ అత్యంత శక్తివంతమైన విషం శరీరంలో ఎంత వేగంగా వ్యాపించిందో చెప్పడానికొక తిరుగులేని సాక్ష్యం ఇక్కడ దొరికింది. ఫోరెన్సిక్ నిపుణులు మృతదేహాలను పరీక్షించినప్పుడు చనిపోయిన నలుగురు గుండె, మెదడు, అలాగే జీర్ణ వ్యవస్థ ఇవన్నీ పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారిపోవడం చూసి ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఇది అసలు సాధారణమైన విషయమే కాదు. కేవలం ఒక పండు పాడైపోయినంత మాత్రాన ఇదా జరగదు అని నిపుణులు తేల్చి చెప్పారు. సో ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, అబ్దుల్లా శరీరంలో మార్ఫిన్ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనాన్ని వైద్యులు గుర్తించారు. మార్ఫిన్ అనేది చాలా పవర్ఫుల్ మత్తు పదార్థం. దీని మోతాదు ఏమాత్రం కొంచెం ఎక్కువైనా సరే శరీరంలోని శ్వాసవ్యవస్థ పూర్తిగా ఆగిపోయి మనిషి అతి వేగంగా మరణిస్తాడు. ఈ రసాయనమే వారి శరీరంలో ఇంత వేగంగా వ్యాపించి అవయవాల రంగును మార్చేసి చివరికి వారి ప్రాణాలను బలితీసుకుందని ప్రాథమికంగా నిర్ధారణైంది. నాలుగవ భాగం విషప్రయోగం దర్యాప్తు. ఆ విషం ఎలా వచ్చింది? ఇలా అవయవాల రంగు మారడం, మార్ఫిన్ లాంటి రసాయనం బయటపడటంతో ముంబై పోలీసుల దర్యాప్తు కోణం పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు ఇదొక ప్రమాదంగా భావించిన వాళ్లు ఇప్పుడు దీన్ని ఒక పక్కా మర్డర్ మిస్టరీగా విచారించడం మొదలుపెట్టారు. దర్యాప్తును స్పీడప్ చేసి ప్రధానంగా 3 విషయాలపై ఫోకస్ పెట్టారు. 1. ఏప్రిల్ 25 రాత్రి జరిగిన ఆ పార్టీకి ఎవరెవరు వచ్చారు అని గెస్ట్ లిస్ట్ మొత్తం చెక్ చేస్తున్నారు. 2. ఆ కుటుంబానికి ఏవైనా పాత పగలు, వివాదాలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇక 3వది, అత్యంత ముఖ్యమైనది, ఆ రాత్రి వాళ్లు తిన్న బిర్యానీ అలాగే పుచ్చకాయ శాంపిల్స్ని స్పెషల్ కెమికల్ ఎనాలిసిస్ కోసం ల్యాబ్కి పంపారు. పుచ్చకాయ ఫ్రెష్గా కనిపించడానికి ఏమైనా కెమికల్స్ వాడారా, లేక ఎవరైనా పక్కా స్కెచ్తో ఆ బిర్యానీలోనే ఈ మత్తుమందుని ఉద్దేశపూర్వకంగా కలిపారా అన్నది ఈ ల్యాబ్ రిపోర్ట్ల ద్వారానే తేలాల్సి ఉంది.
ఇక ఫైనల్గా మనందరి మదిలో మెదులుతున్న ఒకే ఒక భయానకమైన ప్రశ్న. ఆ రాత్రి ఆ కుటుంబం తిన్న ఆహారంలో అత్యంత రహస్యంగా కలిపిన ఆకుపచ్చని మిశ్రమేంటి? పండ్లను తాజాగా ఉంచడానికి వాడిన కెమికలా? లేక ఎవరైనా పక్కాగా ప్లాన్ చేసిన హత్యనా? ల్యాబ్ రిపోర్ట్లొస్తే కాని ఈ చిక్కుముడి వీడదు. అప్పటివరకు ఈ జేజేమార్ ఘటన ఒక అంతుచిక్కని, ఒళ్ళు గగురు పొడిచే మిస్ట్రీగానే మిగిలిపోక తప్పదు.